కృష్ణ పరమాత్మ గోలోకంలో ఎలా ఉంటాడు, ఆ గోలోక వర్ణన ఎలా ఉంటుంది, గోలోకం అంటే అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అద్వైతమతనందు ఆరిచేరి జగమును జాగృతి చేసిన శంకర సద్గురునకు జ్ఞానలిమ్మని శరణము కోరుకుని శంకరాని పాద పుష్పమగుతూ ద్వైతాద్వైతములు రెంటిలో సత్య చైతన్య రూపము వెలుగు తీసి నిత్యమారాధించు సత్యమౌని శ్రీరమణ గురుని శరణు వేడుకి జ్ఞాన భిక్షను అర్పించితి. సచక్ర సాధన సర్వ పరిధిని దాటి సహస్రార కమలమున సుధలు త్రాగి కంఠమందున కావ్యము కురిపించి మురిపించు గురుదేవదేవునికి నిత్య వందనము. వెంకటాచలమందు వేణునాదుడై వెలసి మూడు రూపముల నన్ను ముద్దు చేసి తెల్ల కాగితము వంటిది అమ్మ హృదయమందు ఓంకార బీజము నాటినతడు. ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగనైతి, ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగనైతి. అమ్మయదను పాపడై హరియనిలువ హృదయము పొంగి ప్రణమింది పాడుగానా. హరి ఓం. ఈ గోలోకం సామాన్యమైనది కాదు. చరిత్ర 3 రాత్రులు నిద్ర నుంచి లేవని నేను ఇంట్లో వాళ్ళంతా జబ్బు చేసిందేమోనని భయపడ్డారు. కానీ అది జబ్బు కాదని వాళ్ళకి తెలియటానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు రాత్రి పగలు తెలివి లేకుండా పడిన నేను ఆనందంగా దృశ్యాన్ని చూసి దాన్ని నేను ఈ కథ రూపంలో దానంగా రాసుకున్న చరిత్ర నాకు చాలా ఇష్టమైనది. గోలోకం అనేది శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతికరమైన లోకం. దాన్ని మనం అందరం చూడొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. కాకపోతే దాని వివరాలు కొంతవరకు జగద్గురులైన శంకరులు ఒకప్పుడు కైలాసం వెళ్ళి ఆ శివ దర్శనం చేసుకుందామని వెళ్ళేసరికి అమ్మవారిని అలంకరిస్తూ ఆవిడ అందాలని వర్ణిస్తూ శ్లోకాలు చదువుతున్న ఈశ్వరుడు కంఠాన్ని విన్నాడు. ఆయన ఆ శ్లోకాన్ని భద్రంగా తీసుకుని కిందకు వచ్చేసరికి అవి 100 శ్లోకాలే మనకి మిగిలాయి. మధ్యలో కొన్ని మర్చిపోయారు. అటువంటి సాక్షాత్ జగద్గురువులైన ఆదిశంకరులే కొన్ని శ్లోకాలు ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చేసరికి మర్చిపోయి మనకు 100 అందించారు. అదే సౌందర్య లహరిగా ఇప్పుడు మిగిలిపోయింది. అలాంటప్పుడు ఈ అల్పురాలనైనా నేను చూసినప్పుడు చెప్పటం నా వశం కాదు, కొంతవరకే చెప్పగలను. అంతకన్నా అద్భుతమైనది గోలోకం. అది ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంది, నేను చూసింది ఎంతవరకు మీకు చెప్పించగలిగాను అన్నది ఇందులో చెప్తాను. గోరంతా గురుకృపతో గోలోకము కంచులిచాను, కొండంతా గోవిందునియ దివ్యలోకని చూచాను. గోరంతా గురుకృపతో గోలోకపు కంచులు చేరాను, కొండంతా గోవిందునియ దివ్యలోకని చేరాను. ఆ లోకానికి వెళ్తున్నప్పుడు ముందుగానే ముగ్గులు మనం వేసుకున్నట్టు అక్కడ ఉండుంటాయి. ముంగిట ముగ్గులు అవి కావు ముచ్చాల ముగ్గులు, ముంగిట ముగ్గులు అవి కావు ముచ్చాల కోబలి. గడపకు అద్దిన పసుపు కాదది అచ్చపు నీలిని బంగారం, గడపకు అద్దిన పసుపు కాదది అచ్చపు నీలిని బంగారం.
పచ్చని తోరణం అనుకునేరు అవి అచ్చపురామ చిలుకలు. పచ్చని తోరణం అనుకునేరు అది అచ్చపురామ చిలుకలు. అవి పుణ్య పురుషుల ప్రాణాలు యాత్మల పేరింతలు. చోరంతా గురు కృపతో గోలోకపు కంచులు చేరాను. కొండంతా గోవిందుని శ్రీయలోకని చూశాను. అలాంటి ముగ్గులు తోరణాలు, ఆ తోరణాల్లో వేలాడేవన్నీ దివ్య ఋషుల యొక్క ప్రాణాలు, వారి యొక్క పుణ్యమైన ఆత్మలు. చిన్న చిన్న పిల్లలైన పెద్ద పెద్ద ధర్మకార్యాలు చేసి ఊహకందని మరణాన్ని పొందిన ఆ మహాపురుషులు ముత్యాల కోవల్ల దారులు తీర్చి ముగ్గులుగా ఉన్నారట. అలా అడుగడుగు ముందుకు వేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు సుందరమైన సుకుమార కుసుమాలు తీరి ఉంటాయి బారులుగా. అడుగడుగునకు బాలలు ఆ ముగ్ధ మనోహర రూపాలు. అడుగడుగునకు బాలలు ఆ ముగ్ధ మనోహర రూపాలు. శ్రీహరి పదములు తమ కైగాలు సమయము కయ్యవి చూచేను. హరి నామము కై పులకించేను. శ్రీహరిని నది స్మరించేను. చోరంత గురు కృపతో గోలోకపు తంతులు దాటాను. కొండంతా గోవిందుని శ్రీయలోకమే చూచాను. అలా పుష్పబాలన్నీ శ్రీహరి ఎక్కడి నుంచి వస్తారో. లోకల్లో కూడా చీపురుపల్లి అంటే చీపురుపల్లిలో మనకు ఒక్కొక్క ఇల్లు వేరే ఉంది. ఆ ఇంట్లో కూడా మనకు బెడ్రూమ్లు ఉన్నాయి, అనేక రూములు ఉంటాయి. అలాగే గోవిందుడు ఆ లోకం వెళ్ళగానే మనకు కనిపించడు. ఆయన ఈ మందిరంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు. ఆయన రావటం కోసమని వస్తే తమ శిరస్సు మీద అడుగులు పడతాయో లేదోనని ఆశతో పువ్వులన్నీ బారులు బారుగా తెచ్చి ఉంటాయి. అదే స్థలంలో నారదాదులు నాట్యము చేస్తూ నారాయణుని స్మరించగా ఆ గానము వీణులవిందుగా గోవుల పోలిన దేవతాంతలు మంద మందముగ నడయాడ శ్రీహరినామముతో తరించ ఆ కృత్యని కన్నుల పండుగ. చోరంతా గురు కృపతో లోకపు కంచులు చేరాను. కొండంతా గోవిందుని శ్రీయలమని చూశాను. ఆ రకంగా అంచు దగ్గరికే వెళ్ళాను, ఇంకా లోపలికి వెళ్ళాల. నవరత్నముల మంటపాలు అవి ఎన్నో వింతలు చూపేను. నవరత్నముల మంటపాలు అవి ఎన్నో వింతలు చూపేను. మరి ఎన్నెన్నో భ్రమలను కలిగించేను. చెదరని బెదరని భక్తిని చూపి హరిచరణముల నిలిచెదమో అని మది నిశ్చయమి చేయాలి. శ్రీహరిని నది కలికుండాలి. దూరంతా గురు కృపతో లోకపు పెంచులు దాటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో భ్రమల్లో మనిషిని చూపించి వెంటనే మళ్ళీ భూలోకానికి పంపించే ఏర్పాటు చేస్తారు. అవి కావాలి అని మనం అనుకుంటే, మనం ఇప్పుడు ఒక పెద్ద బజారుకి వెళ్ళామనుకోండి, అనేక రకాలైన అద్భుతమైనటువంటి సామాన్లు ఉంటాయి. మన జేబులో డబ్బు కొంచెం ఉంటుంది, ఏం కొనగలం? బజార్ అయితే బాగుంది, అనేక రకాల సామాన్లు ఉన్నాయి. అందరూ మనల్ని రెండమ్మా రండి 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 ఇవి కొనుక్కోండి అంటారు. కానీ కొనుక్కునే శక్తి మనకు ఉందా? ఇది మనం చూడాలి. అలాగే ఆ లోకానికి చేరినా కూడా అద్భుతమైనటువంటి ఆయన యొక్క సంకల్పాన్ని మనం చిత్తంలో ఉంచుకొని కేవలం మనస్సుని నిర్మలంగా నేతి 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 ఇది కాదు ఇది కాదు, నేను కోరుకున్నది శ్రీహరి చరణాలు తప్ప ఇవేమీ కాదు అనేటటువంటి నిశ్చలమైనటువంటి మనస్సంకల్పంతో ఉండాలి. అంతకన్నా ముందుకు వెళితే స్వర్ణ మంచకము అల్లదిగో అది నీకెను అది గదిగో
కన్నుల బిందె కన్న మంటపమది నిన్నే విందుకు పిలిచేను గోవిందుని దొరికి చేసేను శ్రీ సద్గురు చరణం చూపేను. కష్ట సుఖములను లెక్కించకను శ్రీహరిని నీ మదిలో నిల్సగా చింతలు తీరుతు చింతామణి కృత మంటపమందున నిల్పేను హరిచరణములను చేసేను. అది చింతామణి మంటపం. అక్కడే అమ్మవారు శ్రీకృష్ణుని రూపంలో ఉంటుంది. ఆనందముతో ఆడుదమా పరమానందముతో పాడుదమా నరులతో ఆటలు వీడి మనము ఇక నారాయణుని చేరదమా గోలు కమ్మను చేరదమా అమృతమయమును చవి చూడమా చూరంతా గురు కృపతో గోలోకపు కంచులు చేరాను కొండంతా గోవిందునియ దివ్యలోకము చూచాను. ఆ లోకం ఇక్కడ వాళ్ళు ఎలా చూడగలరు? చూడలేరు. కానీ భక్తి శ్రద్ధ వినయ విజయము ఒకదరిని చేరాలిగా. భక్తి శ్రద్ధ వినయ విజయము ఒక్కదరిని చేరాలిగా. అందరూ కలిసి అమ్మదరిని చెరి హరినే నది కీర్తించగా. అందరూ ఒకదరికని అమ్మదరికి జని హరినే నది కీర్తించగా. జీవుల మనసులు గోవులు అయితే జీవుల మనసులు గోవులు అయితే అమ్మను కరివే చేరదా. ఇది గోలోకమ్మకు సరికాగా ఓరంతా గురు కృపతో లోకపు కంతులు చేరాను కొండంతా గురు కృపతో. ఈ రకంగా గోలోకంలో మొట్టమొదటి గడపను దాటడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎన్నో గడపలు, ఎన్నో మంటపాలు, మరి ఎన్నెన్నో పరీక్షలు, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. శ్రీ గురుదేవుని మదిలో నిలిపి గోలోకమ్మను వర్ణించెదను. పావనశీలురు పొంద చరితలు ఆలోకమ్మును చూచిన వైనం. శ్రీ గురుదేవుని మదిలో నిలిపి గోలోకమ్మను వర్ణించెదను. పాల చంద్రమది బురతలు వేయుతూ భక్తులకెదురై స్వాగతమనును. పాల చంద్రమది బురతలు వేయుతూ భక్తులకెదురై స్వాగతమనుచు సర్వరి జమ్ముల సేవలు చేయుచు ముందు మార్గమును చూపించునులే. అదిగో చూడుము విరజానది, అదిగో చూడుము విరజానది పరమ పావన పుణ్యనది. అదిగో చూడుము విరజానది అది పరమ పావన పుణ్యనది. నిర్గుణులైనా నిత్యలంకులకు సంగమ స్థానం సాధించును అచటు. శ్రీ గురుదేవుని నదిలో నిలిచి గోలోకమ్మను వర్ణించెదను. అక్కడ విరజా నది అంటే పువ్వులతో కూడుకున్న నది ఉంటుంది. ఆ నదిలో ఎందరో పుణ్యాత్మలు పుష్ప రూపాలలో కెరటాలు వేస్తూ ఉంటారు. వైఖరిని దాటిన తర్వాత వచ్చేది అంటారు. అంటే మన జీవనంలో కూడా ముందు వివాహమైన తర్వాత బిడ్డలు పుడితే ఆ తల్లి జన్మించినట్టే, మళ్ళీ జన్మనందినట్టే, తన జన్మ సార్థకమైనట్టే భావిస్తుంది. కానీ అక్కడే ప్రారంభమవుతుంది జీవితంలో మలుపు. ఆ పిల్లలు సవ్యంగా ఉండాలి, పెరిగి పెద్దవాలి, తల్లిదండ్రుల కీర్తిని ఆ లోకాల దాకా అందించగలగాలి. వారు మరణించిన తర్వాత కూడా వారి యశస్సుని కీర్తించగలగాలి. అప్పుడే వారి జన్మలు ధన్యమైనట్టు. కనుక ఆ విరజానది వంటి ఈ పిల్లల నదిలో మునిగి ఎవరైతే కృతార్థులై పేరు తెచ్చుకోగలిగిన తల్లిదండ్రులున్నారో అటువంటి వారంతా ఆ నదిలో స్నానం చేస్తే
నిజంగా నిర్మలమైన గుణముంటే, నిష్కలంకమైనటువంటి నీ మనస్సు నిశ్చయంగా సందేహం లేనటువంటి భక్తి కలిగిన వారైతేనే అందులో నుంచి బయటకు రాగలుగుతారు. సందేహం ఏమాత్రం ఉన్నా, చిన్న పెసరైన మనసులో అహంకారం ఉన్నా, క్రోధమున్నా, కామగుణమున్నా అందులోని మళ్ళీ భూలోకంలో జన్మ తప్పదు కనుక అటువంటి సంగమ స్థానం అక్కడ జరుగుతుంది. ఆ స్నానం పూర్తయిన తర్వాతనే దేవకాంతలు వచ్చి మళ్ళీ ఆత్మని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వారు శుద్ధైనట్టు. ఇక్కడ స్నానం చేస్తూ శుద్ధైనట్టు కాదు. మనస్సును ఎవరైతే శుభ్రపరుచుకుంటారో వాడే స్నానం చేసిన వాడు, వాడి మడిబట్ట కట్టుకున్నవాడు. దేవకాంతలే ఎదురేది, అటువంటి వాడికి దేవకాంతలు ఎదురుగా వచ్చి ఆహ్వానం చేసి శ్రీ హరిదామౌకేవైన స్వాగత వచనం పలికే విధము అది మధురాతి మధురము. సుమధుర సుందర సుశోభితం అది మధురాతి మధురము. సుందర మధుర సుశోభితం సుమనస వందిత సుందర మాధవ మధుసూదన మధు వందితము. శ్రీ గురుదేవుని మదిలో కలసి గోలోకమ్మును వర్ణించెదను. వేల మంటప శోభలతో వేలాది జీవుల హరి కీర్తనలతో, వేల మంటప శోభలతో వేలాది జీవుల హరి కీర్తనలతో, వేది విధముల వేద పఠనముల నృత్యగాన సంశోభితములతో, వేయి విధముల వేద పఠనముల నృత్యగాన సంశోభనములతో అలరారే ఆ దివ్య సదనము. భక్తుల పాలిటి పుణ్య ఫలం ఎన్నో వేల జన్మల పుణ్యం, ఎన్నో వేల జన్మల భాగ్యం సద్గురుదేవుని చరణ దర్శనం. శ్రీ గురుదేవుని నదిలో నిలిపి గోలోకమ్మును వర్ణించెదను. ఈ విధంగా కొన్ని వేల జన్మల పుణ్య భాగ్యం ఉంటే కానీ అక్కడ దాకా ఎవరు చేరలేరు. కొన్ని వేల జన్మల పుణ్య రాసుల ఫలం కలిస్తే కానీ ఆ హరిధామాన్లో అడుగు వెయ్యలేరు. అటువంటి అందమైన భాగ్య స్థలం అది. అయితే అది ఎటువంటి అందంగా ఉంది? అందమున్నకు అది అందమై, ఆనందాలకు అతీతమై, అందమున్నకు అది అందమై, ఆనందాలకు అతీతమై, అందరి ఎదలో విందులు చేసిన గోవిందుని ఆ దివ్య సదనము. అందరి ఎదలో విందులు చేసిన గోవిందుని ఆ దివ్య సదనము. వేల మంటప మధ్యమున వింతగా మెరిసే వింతారి, వేల మంటప మధ్యమున వింతగా మెరిసే వింతారి. ఎంతో సాధన ఫలముంటేనే కొంతవరకు చూసే భాగ్యమది. ఎంతో సాధన ఫలముంటేనే కొంతవరకు చూసే భాగ్యమది. శ్రీ గురుదేవుని నదిలో కలసి గోలోకమ్మును వర్ణించెదను. అటువంటి భాగ్యమైన స్థలం అది. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవటానికి మానవులు ముందుకు రావాలి. కానీ ఈ లోకంలో అశాశ్వతమైన అమృత భాగ్యం కోసం ఎందుకు పక్కన? ఈ లోకంలో ఏది సంపాదించినా శాశ్వతం కాదు. మన శరీరము శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. కడుపున కన్న బిడ్డలే మనల్ని కాదనుకుని వెళ్ళిపోయే రోజులు వచ్చిన సమయం ఇది. మహనీయులందరిలో జన్మింపచేసి మహామహోత్తరమైన జ్ఞానాన్ని అందింపచేసి మన కోసమే ప్రేమ రసామృత భావనాన్ని ఈ లోకంలో మాలాటి వారి చేత ఈ కావ్యాలుగా రచించి సద్గురువులను పుట్టించి మాకు అందించి మీ దాకా ఈ వచనాన్ని అందిస్తున్నారంటే ఆయన ప్రేమ కరుణ ఎంత గొప్పదో.
కంటికి కనిపించని వాడు, ఎవరికి అందని వాడు, అందరి హృదయలో నిలిచి ఉన్నవాడు అయినా శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో ఉండి కూడా భూలోక వాసులకు ఈ దివ్యానుభవాన్ని అందించాడంటే ఇది సామాన్యమైనది కాదని తెలుసుకోవచ్చు.